మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్లో ఎస్ఐఆర్ రెండో దశపై కార్యశాల నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కన్నం పరిణత, జిల్లా ఇన్ఛార్జ్ సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటర్ల జాబితా సవరణపై సూచనలు చేశారు. మొదటి దశలో మెదక్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని, రెండో దశలోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు, మండల నాయకులు, సర్పంచ్లు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ అవినీతి, అది సరిపోదన్నట్టు మొన్న ధాన్యం కొనుగోలు విషయంలో ఈ పాలక వరకు మనకు స్పష్టత ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మీద కూడా ఇప్పటిదాకా స్పష్టత ఉంది. ఏమన్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇప్పటిదాకా 1000 కోట్లు 7,000 కోట్లు బకాయి ఉంది, కాబట్టి మేము కూడా చేస్తారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా వీళ్ళెందుకు చేస్తారు? వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు. ఇది సరిపోదన్నట్టు ఈరోజు కొత్తగా 22A తరలిపారు. 22Aలో ఉన్న భూములన్నీ కూడా పొంగులేటి గారు అంటారు, ఇదంతా కూడా సాంకేతిక లోపం అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు, ఇది కుట్ర అంటారు. వాళ్ళ మంత్రుల మధ్య, వాళ్ళ కాంగ్రెస్ సభ్యుల మధ్యలోనే సమన్వయం లేదు. ఒక నాయకుడు ఒక మాట అంటే దానికి విరుద్ధంగా ఇంకో నాయకుడు ఇంకో మాట. ఇంకా ఇప్పుడు దాకా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఏ శ్వేతపత్రం కానీ దాకా రిలీజ్ కాదు. ఈ 22Aలో ఇన్న భూములు ఎట్లా చేరుతారు? అప్పుడు 90 లక్షలు ఉంటే ఇప్పుడు 10 నుంచి 16 లక్షల ఎకరాలు ఈ 22Aలోకి జాబితాలోకి అంటే పార్ట్ బిలోకి చేరుతారు. ఈ పార్ట్ బిలోకి ఇన్ని ఎట్లా చేరుతారు? దానికి వెరిఫికేషన్ ఎవరు చేస్తున్నారు? దాన్ని తీసివేత ఎవరు చేస్తున్నారు? దానికి అధికారికంగా దాని మీద ఎవరు చెప్తున్నారు చేర్చేది? దానికి విధి విధానాలు ఏమున్నాయి? ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడ స్పష్టత వస్తుంది అంటే అవినీతి ఈరోజు చూసుకున్నట్టయితే తారా స్థాయిలో ఉంది. 60,100 ఎకరాలు పేదలకు కేటాయించిన భూములు కూడా ఈరోజు 22Aలోకి వచ్చాయి. అసలు 22Aలోకి ఏ విధంగా భూములను చేరుస్తున్నారు? జిల్లాల వారీగా కూడా ఒక జాబితా తయారైంది. జిల్లాల వారీగా కూడా 22Aలోకి భూములు చేరుస్తున్నారు. మనకు ఉన్న భూమి, తెలంగాణలో ఉన్న భూమి 2,74,00,000 పైచిలుకు ఉన్న భూమి, 1,00,00,000 ఎకరాల భూమి ఈ 22Aలో. ఇప్పుడు దీనికి శ్వేతపత్రము రిలీజ్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయకుల మధ్య సమన్వయం లేదు. ఇప్పుడు దీనికి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళ పరిపాలన చూస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూస్తున్నారు. ఇదంతా ఏంటి కుంభకోణం? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్, యాదాద్రి, భువనగిరి ఇవి మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి 22A. అంటే ఇవన్నీ రియల్ ఎస్టేట్ ప్రాంతాలు. ఇది ఎవరికి బెనిఫిట్ చేకూరుస్తామని చేస్తున్నారు. ఫీనిక్స్ సంస్థ చూసినట్లయితే కనుక ఫీనిక్స్ సంస్థ నుంచి 15,000 కోట్లు ఈరోజు సంస్థాగతంగా కాంగ్రెస్ నాయకుల సంస్థలకి ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఎట్లా మార్పు జరిగింది? ఇది ఎట్లా జరుగుతుంది? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది? దీనివల్ల లాభం ఎవరికి చేకూరుతుంది? సామాన్య ప్రజలను దృష్టిపై బంగాళాఖాతంలో కలుగుతున్నారు. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు? నేను ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా ఉంటాను. ఈరోజు సామాన్య ప్రజలను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతున్నారు. 30 నుంచి 40% కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు రెగ్యులరైజ్ కాని పరిస్థితి. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే సాంకేతికంగా మీకు లోపాలు కనిపిస్తున్నాయి. మొత్తం తెలంగాణ వైడ్గా లేవాయి. అంటే ఇది కావాలని చేస్తున్న ఈ భూపకాశుల చేతి కింద జరుగుతుందో ఇది ఒక ప్రక్రియ. దీని మీద ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి ప్రతిదీ తెలుసు. దానికి సమాధానం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కి చాలా గట్టి సమాధానమే చెప్తారు. ఈరోజు బీజేపీ వైపే చూస్తున్నారు ప్రజలందరూ. 10 సంవత్సరాల వాళ్ళ పాలన, 5 సంవత్సరాల వీళ్ళ పాలన, టోటల్గా అంతా కలిపితే 15 సంవత్సరాల అవినీతి పాలన. దీనికి స్వస్తి కలిగే తరువులు చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ నాయకులందరూ కూడా వీటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.